ఇంట్రెస్టింగ్. వెన్నెల కిషోర్కి మీకు మధ్య బ్రొమాన్స్ బాగా వర్కౌట్ అయిందండి. చాలా బాగా వర్క్ అయింది. చాలా బాగా చాలా బాగా వర్క్ అయింది. యాక్చువల్గా ఏంటంటే మోర్ లైక్ ఇద్దరు హీరోల కథలాగా అంతే అంతే అంతే. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ నుంచి అలాగే అనేవాడిని. ఏమంటే ఇది ఇద్దరు హీరోలు కదా, ఎక్కువ తక్కువ కింద కాదు, చాలా పెద్ద మనసు ఉండాలండి. మనం ఓపెన్ అయ్యి ఎలా కావాలితే అలా చేద్దాం. అంటే సార్ మీరు అలా అనకండి అంటే, నేను అనకపోయినా నేనైతే దీన్ని అలాగే చూస్తున్నా. సో ప్రతి దాంట్లో మీరు ఉండాలి, ప్రతి దానికి మీరు రావాలి. ఇది ఫస్ట్ నుంచి నేను అనుకున్నది. ఎందుకంటే ఫుల్ సినిమా అంతా ఉన్నప్పుడు మనం ఆ కంఫర్ట్ ఇచ్చి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళ ఇన్పుట్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే బయట మా ఇద్దరికి ముందు పరిచయం లేదు. మేము సామజా చేసినప్పుడు ఒక హాఫ్ డే వర్క్ చేసాం అంతే. అది సపరేట్ ట్రాక్, అది ట్రాక్ కింద వచ్చి వెళ్ళిపోతుంది. తర్వాత కూడా నేను ఎప్పుడు మీట్ అవ్వాల, 1-2 సార్లు ఫోన్లో మాడుకున్నాను అంతే. బట్ ఇదేంటంటే క్యారెక్టర్లు సినిమా మొత్తం ఒక 4-5 ఉంటాయి. సో వీళ్ళ మధ్యన కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుండాలి. అది రావాలంటే మనకు ఒక మంచి ఆ బాండ్ ఉంటేనే ఆటోమేటిక్గా ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది. సో దానికి కిషోర్ గారు చాలా బాగా హెల్ప్ అయ్యారు. ఇప్పుడు రేపు నా క్యారెక్టర్ బాగా వచ్చిందన్నా, లేకపోతే నా నుంచి ఏ డైలాగ్స్ అవి చాలా బాగున్నాయన్నా హాఫ్ ఆఫ్ ద క్రెడిట్ అయింది. ఎవరైనా మీరు హీరో అంటే ఆనందపడతారు సార్. వెన్నెల కిషోర్ ఒక్కళ్ళే కంగారు పడతారు. ఆయన ఒక్కరే కంగారు పడతారు. అలా వద్దు సార్ అంటారు ఆయన. అలా వద్దు సార్, నాకు హీరో వద్దు సార్. అవును అవును అవును. సో అంటే మాకు వెన్నెల కిషోర్ గారి ప్లేస్లో ఈ సినిమాలో కానీ ప్రియదర్శి ఉంటే ఇద్దరు హీరోలు కథ అయిపోయేది. లేదండి ఇప్పుడు ఇద్దరు హీరోలు కదా. నాకు హీరోయిన్లు ఉంటారు, ఆయనకి హీరోయిన్లు ఉంటారు. ఇద్దరు హీరోలు కాదు ఇది. అంటే మీ